అందరికీ నమస్తే. నేను మీ ధర్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లోని రెసిపీ వచ్చేసి సొరకాయ పకోడీ అండి. సొరకాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా. అందులో ఒకటి సొరకాయ పకోడీ. సొరకాయతో గ్యారెలు కానీ సర్వపిండి కానీ కర్రీ చేసుకుంటారు, పులుసు పెట్టుకుంటారు, ఎన్నో విధాలుగా చేసుకుంటూ ఉంటారు కదా. ఇలా కూడా సొరకాయ పకోడీ ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఈ సొరకాయ పకోడీ ఎలా చేసుకోవాలనేది నేనైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా సొరకాయ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాము. సొరకాయ పకోడీ కోసం ముందుగా సొరకాయని అయితే పొట్టు తీసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలండి. చూడండి, నేనైతే ముందుగానే ఇలా సొరకాయని తురిమి పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని అయితే. ఇది ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే కాదండి, జీలకర్ర వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ఇది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కలర్ కోసం పసుపు, కొంచెం కరివేపాకు, ఇప్పుడు కొత్తిమీరను కాడలతోనే వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఈ పచ్చిమిర్చి కానీ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా సొరకాయ తురుముకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇదైతే కలుపుకోవడం అయిపోయింది. ఇందులోకి ఇప్పుడు కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుకుందాము. ఈ పిండిని అయితే ఇలా కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. పిండి ఒకేసారి ఎక్కువగా వేసుకుంటే పిండి గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకే కొంచెంగా వేసుకుంటూ ఈ సొరకాయకి వచ్చిన వాటర్తోనే పిండి కలుపుకోవాలండి. ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు దీంట్లో. చూడండి, ఇంకా లూజ్గా ఉంది కదా. ఇప్పుడు ఇంకొంచెం పిండి వేసుకుందాం. ఈ సొరకాయతో పకోడీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ పట్టవు, సొరకాయ ఉంటే సరిపోతుంది. మిగిలినవన్నీ ఇంట్లో ఉండేవే. చూసారు కదా, నాకైతే నేను ఇప్పటి వరకు వేసుకున్న పిండి అయితే సరిపోయిందండి. ఎక్స్ట్రా వాటర్ కానీ ఇంకా ఏమీ కూడా యాడ్ చేయలేదు. ఈ టైంలో ఒకసారి దీని టేస్ట్ చూసి సాల్ట్ ఎలా ఉందో చూసుకుందాము. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. మీకు కనుక తక్కువగా ఉంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇదంతా అయితే మంచిగా కలుపుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను ఈ ఆయిల్ని అయితే ముందుగానే పెట్టేసుకున్న స్టవ్ పైన. ఇదైతే కొద్దిగా వేడైపోయింది. ఇంకా కొంచెం వేడయ్యేంత వరకు కూడా వెయిట్ చేద్దాము. ఇంకా ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని తీసుకొని కొంచెంగా ఇందులోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇంతేనండి, ఇలా చిన్నగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇవైతే మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఇవి కొంచెం తెల్లగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కొంచెం కలర్ మారాలి. కలర్ మారినాయి అంటే మన పకోడీ రెడీ అయిపోయినట్లే. ఇంకా కొంచెం సేపు ఇలా డీప్ ఫ్రై చేసుకుందాము కలర్ మారేంత వరకు. చూడండి, ఇవైతే మంచిగా కలర్ మారిపోయినాయి కదా. ఇప్పుడైతే ఇవి తీసేసుకుందాము. చూసారు కదా, మన క్రిస్పీ ఎంతో రుచికరమైన సొరకాయ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇవైతే మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.